కల్తీ పాల దందాకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అవుతుంది. సిటీలో దొరికే పాలల్లా ఏవి అసలు ఏవి నకిలీవో అర్థం కాకుండా పోతుంది. సిటీ శివార్లల్లా ఈ మధ్య కల్తీ పాల దందాలు బయటపడుతున్నాయి. జనాన్ని రోగాల పాలు చేస్తున్నాయి. కోట్లు కలగజేసుకున్నా పోలీసులు దాడులు చేస్తున్నా పరిస్థితులు మారతలేవు. సిటీల శివారు ప్రాంతాలతో పాటు పాత బస్తీలోని సైదాబాద్, మాదన్నపేటలో కూడా ఇసొంటి వాటికి కేంద్రాలున్నట్టు పోలీసులు గుర్తించారు. అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన ముఠాలు రాంగ్ రూట్ల కల్తీ పాలు తయారు చేస్తున్నాయి. ఆక్సిటోసిన్, డిజర్డెంట్లు, సోయాబీన్ నూనె, నకిలీ పాల పౌడర్లు వాడుకుంటా ఫేక్ మిల్క్ తయారు చేస్తున్నారు. ఆగ్రా, రాజస్థాన్ నుంచి ఈ నకిలీ పాల పౌడర్ మన సిటీకి ఇంపోర్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 18 ముఠాల దందాను పోలీసులు బయటపెట్టారు. క్వింటాళ్ల కొద్ది నకిలీ పాల పౌడర్, యూరియాను స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం కింద అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకోకపోవడంతోనే ఇట్లా ఫేక్ గాలు దందా చేస్తున్నారని జనం అంటున్నారు. సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. ఇయాల మచ్చబొల్లారంలా కల్తీ పాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పక్కా ఇన్ఫర్మేషన్ తో ఇవాళ పొద్దున్నే దాడులు చేసిన బాలానగర్ పోలీసులు 450 లీటర్ల కల్తీ పాలు పట్టుకున్నారు. 35 కిలోల చైనా పాల పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. సాయినాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కల్తీ పాల దందా నెట్వర్క్ మీద ఎంక్వైరీ చేస్తున్నారు. నాలుగు రోజుల కింద కూడా కల్తీ పాల తయారీ దందా బయటపడ్డది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మత్పూర్లా యూరియా, నూనెతోని కల్తీ పాలు తయారు చేస్తున్న రమేష్ తో పాటు పాల కేంద్రం యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ పాల కోసం వాడే సామాన్లు స్వాధీనం చేసుకున్నారు. జపాల్ విలేజ్ లో ఎస్ఓటి ఎల్బీనగర్ జోన్ మరియు మంచాల్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ లో రమేష్ అని అతన్ని అదుపులో తీసుకుని జరిగింది. అతను అడల్ట్రేషన్ మిల్క్ కలిపి అమ్ముతున్నాడు. అడల్ట్రేషన్ సంబంధించిన పరికరాలు యూరియా 40 kgs, ఆయిల్ టిన్ను, వెరీ కిట్, అవన్నీ పరికరాలు దొరికినాయి. వీళ్ళు ఇట్లా ఈ రమేష్ తిరిగి ఒక 9-10 మంది సహకార సంఘాలు తయారైపోయి వీళ్ళంతా కలిసి మల్లేష్ యాదవ్ అతనికి పాలిస్తున్నారు. ఇబ్రాహీంపట్నంలో ఇతను కలెక్ట్ చేసుకొని మదర్ డైరీకి మిగతా సాగిపోతున్నాడు. ఇది ఒక పెద్ద స్కామ్ టైప్ ఉంది. దీంట్లో ఇతను సహకరించిన ఎందుకంటే మిడిల్ అడల్ట్రేషన్ రాకెట్ ఇది ప్రజల నాడీ వ్యవస్థ, అంటే చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ మిల్క్ అందరూ తీసుకుంటారు. వాళ్ళ హెల్త్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరి మీద కూడా గట్టి విచారణ చేసి గట్టి యాక్షన్ తీసుకుంటారు. ఫ్యూచర్లో కూడా అడల్ట్ చేయకుండా కూడా ప్రజలను ఎడ్యుకేట్ కూడా మీ ద్వారా ఎడ్యుకేట్ చేయమంటే ఏంటంటే మనము మదర్ డైరీ కూడా పోతున్నామని చెప్తుంటే ఎంతవరకు అడల్ట్రేషన్ వాళ్ళు కూడా ఇంటిమేట్ చేస్తాము. ఊర్లో ఇట్లా డౌట్ వస్తే ఎస్ఓటీ కానీ మా లోకల్ పోలీస్ కానీ ఇన్ఫార్మ్ చేస్తే మేము కట్టి చర్య తీసుకుంటాం. వీళ్ళందరి మీద కూడా వాచ్ పెడతాము. ప్రీవియస్లీ కూడా మిల్క్ అడల్ట్రేషన్ వాళ్ళ మీద కూడా మేము వాచ్ పెడతాము. ఈ ఫేక్ పాలదందా మీద ఈ నడుమనే రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కూడా స్పందించారు. సన్ఫ్లవర్ నూనెలు, హైడ్రోజన్ పెరాక్సైడ్, కల్తీ పాల పౌడర్లు కలిపి నకిలీ పాలు తయారు చేస్తున్న ముఠాలను పట్టుకుంటున్నట్టు చెప్పారు. నకిలీ పాలు తయారు చేసి హోటళ్లకు, స్వీట్ షాపులకు సరఫరా చేస్తున్నారన్నారు. ఈ స్వీట్లు తిన్నా, నకిలీ పాలు దాగినా ఆరోగ్యం పాడైతుందని చెప్పారు. నకిలీ పాలు తయారు చేసే వాళ్లను విడిచిపెట్టేది లేదన్నారు. క్లస్టర్డ్, తర్వాత కార్న్ ఫ్లవర్, ఫుడ్ కోసం ఇసెన్స్ అవసరం ఉంది, ఆ ఇసెన్సెస్, తర్వాత ఫుడ్ కలర్, ఐస్ క్రీమ్ పౌడర్, టొమాటో సాస్, జామ్, తర్వాత కాన్సన్ట్రేటెడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ మెయిన్లీ ఈ కల్తీ పాలుకి ఈ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ చాలా ఇంపార్టెంట్. మన ఒరిజినల్ పాలులో ఈ కెమికల్ కలిపి తర్వాత దాంట్ నుంచి బటర్ తీసిన తర్వాత మళ్ళా గోల్డ్ డ్రాప్ ఆయిల్, సన్ఫ్లవర్, తర్వాత సోడా, తర్వాత
మిల్క్ పౌడర్ ఇదంతా కలిపి గ్రైండ్ చేస్తున్నారు. అండ్ దెన్ అది చేస్తే అది ఫ్యాట్ అది పెరుగుతుంది. అది ఎక్కడ సప్లై చేస్తున్నారు? ఇది కొండమడుగులో బీబీనగర్ పోలీస్ స్టేషన్లో హనీ మిల్క్ అని డైరీ ఉంది, అక్కడికే సప్లై చేస్తున్నాం. సో ఈ హనీ మిల్క్ డైరీ నుంచి మాకు తెలిసిన విషయం, ఇక్కడ నార్పల్లి ఘటకేసర్లో ఒక స్వీట్ షాప్ ఉంది, తర్వాత ఇంకో కొన్ని షాప్స్ ఉన్నాయి. ఆ షాప్కి ఆ మిల్క్ అది సప్లై అవుతుంది. సో అక్కడ తయారు చేసిన ఈ స్వీట్స్ ఐటమ్ మనము తింటున్నారు. ఈ కల్తీ పాలు వీఆర్ డ్రింకింగ్, అవర్ చిల్డ్రన్ ఆర్ డ్రింకింగ్, అవర్ లైఫ్, అవర్ హెల్త్ ఈజ్ గెటింగ్ స్పాయిల్డ్ బికాస్ ఆఫ్ దిస్ మిల్క్ ఓన్లీ. ఆల్ అడల్టరేటెడ్ ఐటమ్స్ అన్ని మిక్స్ చేసి దే ఆర్ సెల్లింగ్ దిస్ అడల్టరేటెడ్ మిల్క్ ఫర్ ద రాంగ్ఫుల్ గెయిన్. వీ హ్యావ్ రికవర్డ్ అరౌండ్ 425 కిలోగ్రామ్ ఆఫ్ ఈ కెమికల్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ డ్రమ్స్ అన్ని మీరు చూస్తున్నారు, ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ డ్రమ్ అది పాలు మందు. We will continue our investigation till we reach the last man in this racket. హైదరాబాద్ శివార్లలోనే ఎక్కువగా నకిలీ పాలు తయారైతున్నట్టు గుర్తించినమన్నారు పోలీసులు. ప్రజలు ఈ దందాలు గుర్తిస్తే ఎంబటే సంబంధిత అధికారులకు పోలీసులకు చెప్పాలని కోరారు. నకిలీ పాల దందా కంట్రోల్ చేయడంలో అందరూ సహకరించాలన్నారు. ఇక మరిన్ని వివరాలపై ఇన్స్పెక్టర్ నరసింహరావుతో ప్రభాకర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ పోలీసులు కల్తీ పాలు అట్లాగే కల్తీ అవుతున్న వస్తువులపై కొరడ జల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు రైడ్స్ చేస్తూ పట్టుకుంటున్నారు. అసలు కల్తీ పాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఎస్ఓటీ పోలీసులకు ఎట్లాంటి కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, మనతో పాటు ఇన్స్పెక్టర్ నరసింహరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు రీసెంట్గా అంటే ఫ్రీక్వెంట్గా రైడ్స్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పాలు రోజు మార్నింగ్ హైదరాబాద్ ప్రజలకు అవసరమయ్యేటి, అందరూ కూడా యూజ్ చేసేవి, ఎట్లా కల్తీ అవుతున్నాయి, ఇవి ఎంతమందిని పట్టుకున్నారు ఇప్పటివరకు? హైదరాబాద్ సిటీకి ఎక్కువగా ఈ యొక్క నగర శివారు ప్రాంతాల నుంచి ఎక్కువగా పాలు సరఫరా అవుతుంటాయి. మిల్క్ కాకుండా మిల్క్ ప్రోడక్ట్స్ కూడా సప్లై చేస్తుంటాయి. ఇలాంటి క్రమంలో ఈ యొక్క మిల్క్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ఏదైతే ఫ్యాట్ అవసరం ఉంటుందో అది ఓన్లీ 3%, 3.5% అలాగా వస్తూ ఉంటుంది. అడల్ట్రేషన్ చేయడం ద్వారా ఈ యొక్క ఫ్యాట్ కంటెంట్ని ఎక్కువగా తీసేందుకు ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా చాలామంది ఈ డబ్బులు ఈజీగా తొందరగా సంపాదించడానికి ఈ యొక్క అడల్ట్రేషన్స్కు పాల్పడుతున్నారు. ఇక్కడ 2-3 విధాలుగా అడల్ట్రేషన్ చేస్తారు. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా పాలల్లో నీళ్లు కలిపి అమ్మడము, పబ్లిక్ అది కామన్. అది కాకుండా ఈ పాలల్లో సన్ఫ్లవర్ ఆయిల్, ఎడిబుల్ ఆయిల్ ప్లస్ యూరియా ఇది కలిపి ఇది ఏం చేస్తారంటే ముందు ఈ రెండింటిని మిక్సీలో బాగా గ్రైండ్ చేస్తారు. చేసిన తర్వాత దాన్ని పాలల్లో కలిపి దాంట్లో ఇంకా కొన్ని వాటర్ పోసి దాన్ని కొద్దిగా డైల్యూట్ చేసి ఆ విధంగా సప్లై చేయడం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతిలో ఏం చేస్తారంటే పాలు అస్సలు యూజ్ చేయరు. మిల్క్ పౌడర్ తీసుకొచ్చి కొద్దిగా మిల్క్ పౌడర్ తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె పోసి దాంట్లో కొద్దిగా యూరియా కలిపి ముందు మిక్సీలో ఒక గట్టి పేస్ట్ లాగా తయారు చేస్తారు. చేసి దాంట్లో నీళ్లు కలుపుతారు. అప్పుడు నీళ్లు కలిపి బాగా దాన్ని కొడుతూ ఉంటే దానికి నురుగా వచ్చి ఆ విధంగా ఒక అడల్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఎన్ని కేసులు రిజిస్టర్ చేస్తారు సార్ మీరు ఇప్పటివరకు ఈ ఇయర్లో? ఇప్పటివరకు దాదాపు మేము 7-8 కేసెస్ ఇప్పటివరకు పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క అన్ని కేసెస్లో కూడా ఈ స్మాల్ టైమ్ మిల్క్ వెండర్సే ఈ యొక్క డైరీ ఫార్మ్స్కి వాటికి సరఫరా చేయడం జరుగుతూ ఉన్నది. అంటే మీరు మొన్న మంచాల్లో అక్కడ పట్టుబడ్డాయి కదా, ఎంత క్వాంటిటీలో పట్టుబడి, పెద్ద ఎత్తున అంటే సిటీ మొత్తానికి సరఫరా చేసే అంత ఉంటున్నాయా లేకపోతే కొంతవరకే ఉంటున్నాయా? మంచాల్లో పట్టుకున్నప్పుడు పర్ డే అతనికి 600 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఒక 7-8 వీళ్ళు సప్లై చేస్తారు, ఫార్మర్స్ సప్లై చేసేటోళ్ళు. మీరు చెప్తున్నారు కదా యూరియా అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటివి కలిపితే ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు సార్? అంతర్రాష్ట్రాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఇప్పుడు సామాన్యంగా వీళ్ళందరూ ఫార్మర్స్, వీళ్ళు అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళకి చిన్న 1 ఎకరము 1 ఎకరము పండించుకుంటారు. దానికోసం ఎట్లాగో యూరియా తీసుకొస్తారు. అదే దీనికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎట్లాంటి కేసులు అంటే ఎంతవరకు కన్విక్షన్ పడే అవకాశం ఉంటుంది? ఎట్లాంటి కేసులు నమోదు చేస్తున్నారు సార్ దీని మీద? అంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే దీంట్లో పనిష్మెంట్ అంత స్ట్రింజెంట్గా లేవు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మా సీనియర్ ఆఫీసర్స్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించారు. మొన్న సీఎం గారు కాన్ఫరెన్స్లో చెప్పినట్లు కూడా ఈ కల్తీల మీద చాలా స్పెషల్ డ్రైవ్ చేసి ఉక్కుపాదంతో మోపాలన్న అవసరం ఉన్నదని, అందుకే దానికోసం కొద్దిగా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఆలోచిస్తున్నారు. దీనికి స్ట్రింజెంట్ పనిష్మెంట్ మెజర్స్ కూడా సజెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎన్ని టీమ్స్ పనిచేస్తున్నాయి సార్ మొత్తం? ఇప్పుడు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 టీమ్స్ ఉన్నాయి. ఒకటి ఎల్బీనగర్ టీం, ఒకటి మల్కాజ్గిరి టీం. అదేవిధంగా భువనగిరి కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, భువనగిరి జోన్లో కూడా. ఏం చెప్తారు సార్ ప్రజలకు మీరు ఇట్లాంటి వాటి నుంచి బలి కాకుండా ఉండాలంటే? అంటే జనరల్గా ఎవరికైనా సామాన్యంగా ఏదైనా కల్తీ జరుగుతున్నదన్నది వస్తే
చాలా మట్టుకు వాళ్ళు పట్టించుకోరు, అరే కల్తీ ఉన్నది అని వారి వరకే సరిపెట్టుకుంటారు. అలాంటిది కొద్దిగా అది కన్సర్న్డ్ ఆఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్ళడం కానీ కంప్లైంట్ చేయడం కానీ జరిగితే దీనిలో భారీ స్థాయిలో చేయడానికి ఉంటుంది. కంటిన్యూస్గా ఇలాంటి కేసెస్ బుక్ చేస్తుంటే వాళ్ళలో కూడా కొద్దిగా డిటరెన్స్ వచ్చి ఇవన్నీ ఆగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఓవరాల్గా అంటే ప్రజలు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎక్కడైతే కల్తీ జరుగుతుందో దాని సమాచారం కూడా పోలీసులకు అందిస్తే ఇంకా కూడా దీన్ని అరికట్టే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి ప్రభాకరన్, V6 న్యూస్, హైదరాబాద్.